జై శ్రీరామ్. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. తెల్లవారుజాము 4 గంటలకల్లా శ్రీరామనవమి రోజున గోదావరి స్నానానికి అయితే తీసుకెళ్తారు స్వామివారు కూడా నది స్నానానికి ఆడళ్ళు మగవాళ్ళు కూడా మొత్తం అందరూ వస్తారు. స్నానానికి తీసుకొచ్చిన తర్వాత అలంకరణ అంతా పూర్తయిన తర్వాత కళ్యాణం అయితే చేస్తారు. ఆంజనేయ స్వామి అలంకరణ చూడండి, చాలా బాగుంది కదా. కళ్యాణం అయితే స్టార్ట్ అయిపోయింది. ప్రతి సంవత్సరం అయితే గుడిపైనే కళ్యాణ మండపంలో చేసేవారు. ఈ సంవత్సరం అయితే ఆరు బయట ఏర్పాటు చేశారు. అవకాశం కళ్యాణం అయితే చాలా బాగా జరిగింది. అలాగే వచ్చిన భక్తులందరికీ కూడా ఇక్కడ భోజనాలు ఏర్పాట్లు అయితే చేస్తారు. 4-5 వేల మంది భక్తులు అయితే భోజనాలు చేస్తారు. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ కళ్యాణం చాలా వైభవంగా చేస్తారు. 2 రోజుల ముందు నుండే కళ్యాణం హడావిడి అయితే స్టార్ట్ అయిపోతుంది. అందరికీ ఇంటికి వెళ్ళి మరే చెప్తారు కళ్యాణం చూడడానికి, అలాగే భోజనానికి రమ్మని చెప్పి. అలాగే ముందు రోజు స్వామివారిని, అమ్మవారిని, పెళ్ళికొడుకుని, పెళ్ళికుమార్తెని చేస్తారు. హడావిడి అంతా కూడా ముందు రోజే స్టార్ట్ అయిపోతుంది. కళ్యాణం దగ్గరికి వచ్చిన భక్తులందరికీ కూడా ఇలా పానకం పంచి పెడతారు. కళ్యాణం చూసిన భక్తులందరికీ కూడా ఇక్కడ భోజనాలు పెడతారు. ఇలా భోజనాలు అయిన తర్వాత స్వామివారు అయితే ఊరేగుతూ వస్తారు. స్వామివారు ఊరేగుతూ ఇలా మా ఇంటి వరకు అయితే వచ్చారండి. ఈరోజు మా సమన్విత పుట్టినరోజు. మార్నింగ్ గుడికి వెళ్ళి దర్శనం చేసుకుని కళ్యాణం చూసి వచ్చేసరికి మళ్ళీ స్వామివారు ఇంటికి వచ్చారు. చాలా సంతోషంగా అనిపించింది. మా వీధిలోనే రామాలయం గుడి ఉంది కాబట్టి ప్రతి సంవత్సరం శ్రీరామనవమికి కూడా చాలా సందడిగా ఉంటుంది. స్వామివారి ఊరేగింపులో ఇలా ఆంజనేయ స్వామి వేషధారణలు, అలాగే కోలాట నృత్యాలు చాలా రకాలు అయితే ఉంటాయి. తీన్మార్ అయితే చెవులు మోతెక్కించేశారండి, చాలా సౌండ్. ఇంకా ఈ అమ్మాయిలందరూ కూడా కోలాటం అయితే చాలా బాగా చేశారు. కోలాటం వేసే పిల్లలందరూ ఒకేలా ఉన్నారు, చాలా బాగా చేశారు కోలాటం అయితేని. అలాగే ఊరేగింపు కూడా పానకం డ్రమ్ములు కూడా ఉంటాయండి. ఇంటింటికి పట్టుకొచ్చి పానకం అయితే ఇస్తారు. ఇలా రాముల వారిని, సీతమ్మ తల్లిని దర్శించుకున్నాము. మా సమన్విత పుట్టినరోజు రోజున రాముల వారి స్వయంగా ఇంటికి వచ్చినట్టుగా అనిపించింది. కళ్యాణం అయితే చాలా బాగా జరిగిందండి. జై శ్రీరామ్.